హాయ్ హలో వెల్కమ్ టు మాస్ జాతర. Co-presented by Arun Ice Creams and 5-Star, powered by Achi Chicken Masala, Ambika Darbar Vatti, Durga Neyi, Dollar Big Boss, Blue Star. Educational partner KL Deemed to be University, special partner Godrej Fab, fashion partner GV Mall. Shop and celebrate. Let's welcome Deepika Suprita. Let's welcome our judges on stage. ఇప్పుడు రాబోతున్నారు కంపారిజన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అండ్ ఫ్యామిలీస్ అని చెప్పడానికి వస్తున్నారు టీమ్ వెంకీ. లెట్స్ వెల్కమ్. Hi all. Good evening everyone. First of all, I want to introduce myself and my family. Actually, I'm an English teacher. Oh, teacher. I like English teachers. First of all, my family first now. I'm Jaya and this is my my daughter Janaki. And this is my husband Nayaka. I know. Hi, Janaki. Jaya Janaki Nayaka. Jaya Janaki Nayaka. Datta. First of all, this is to inform you that today is my Pope's birthday. Popes. So I wanted to celebrate this here only. So you all join your hands and celebrate this party very high. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న Party very high. పదండి కేక్ కట్ చేద్దాం. ఏయ్ ఇంగ్లీష్ లెట్స్ కేక్ కట్ దండి. చిన్న కథ కదిరిద్యా. మన కాలనీలో ఉన్న అందరిని పిలుద్దామే. వై అండి ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ మనకెందుకు? ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ సే మన కాలనీలో అందరు పిలిచి ఆచి చికెన్ మసాలాతో చికెన్ కర్రీ వండి పెడితే దాని నుంచి వచ్చే టేస్ట్ కి కట్నాలు గిఫ్ట్లు బోలెడు వస్తాయే. కట్నాలా బర్త్డే కట్నాలు ఇస్తారు ఈ మధ్య. అవునండి మీరు చెప్పినట్టే ఆచి చికెన్ మసాలాతో వండితే వాళ్ళు మనకి ఎక్కువ గిఫ్ట్లు ఇస్తారు. అందుకే నేను ఆల్రెడీ ఆచి చికెన్ మసాలాతో ఆల్రెడీ చికెన్ చేసి పెట్టాను. మీరే టేస్ట్ చేసి ఎట్లా ఉందో చెప్తే వాళ్ళకి పెడతాను. ఏది చెప్పు. వావ్, ఆచి చికెన్ మసాలాతో చేసిన చికెన్ కర్రీ అదిరిపోయిందే. పదండి మరి వెంటనే మన ఆల్లే అపార్ట్మెంట్ రెంటర్స్ ప్లీజ్ కమ్ అవుట్. It's a family party. It's a family party. It's a family party. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ అంకల్. హ్యాపీ బర్త్డే చింతల్లి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే రా బాబా. థ్యాంక్ యూ అంకల్. గిఫ్ట్ ఎక్కడ? నీ చీర చాలా బాగుంది. మా పాప్ బర్త్డే కదా, మా ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చారు. నిజంగా ఈ కలర్ చాలా బాగుంది. చెప్పే కదా మా ఆయన గిఫ్ట్ ఇచ్చారు మా పాప్ బర్త్డే కోసం. వచ్చిందండి వయ్యారి. అయినా మీ పాప బర్త్డే అయితే నువ్వింత గ్రాండ్ గా రెడీ అయ్యావంటే? ఎక్కడుంది పాపల బర్త్డే ఉంటే తల్లులు రెడీ కావద్దని. అయినా నేను రెడీ అవ్వకపోయినా ఒకేలా ఉంటాను అనుకోండి. ఓకే, మీరు తెచ్చిన గిఫ్ట్స్ అవన్నీ ఇచ్చేసి మనం కేక్ కట్ చేద్దాం. అంటే మా ఆయన లేట్ గా వచ్చాడు, అందుకే గిఫ్ట్ తేలేకపోయాను. మేము కూడా మర్చిపోయామే. వీళ్ళిద్దరు కాదే, నువ్వు గోల్డ్ చైన్ తెచ్చావు. ప్లీజ్ కమ్ అవుట్. మర్చిపోయానే, అపార్ట్మెంట్ లో సందడిగా ఉంటే పాప బర్త్డే జరుగుతుందని హడావిడిలో వచ్చానే. కేక్ తినాలని ఊపుకుండా వచ్చారనమాట. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నెక్స్ట్ బర్త్డేకి ఇస్తానమ్మా. ఓకే ఇంకెందుకు ఆలస్యం, కేక్ రెడీగా ఉంది, అందరం కట్ చేద్దాం. పట్టండి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే బంగారు. తిన్ నీకు ఇంకా తినండి. థ్యాంక్ యూ. తీసుకెళ్ళండి. తీసుకెళ్తాం. మన పాప బర్త్డే ఇంత గ్రాండ్ గా జరిగిందే, అసలు ఎక్స్పెక్ట్ చేయలే అసలు. ఎస్ అండి, ఐఎమ్ ఫీలింగ్ వెరీ హై.
ఇంట్లో ఒక మాడిపోయిన బ్రెడ్ ఉంది, దాని మీద ఒక క్యాండిల్ వేసి కట్ చేపిద్దాం రా అంటే అపార్ట్మెంట్ లో పెద్ద రిచ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలిస్తే ఎక్కువ గిఫ్ట్స్ కట్నాలు వస్తాయని అన్నావు. ఇప్పుడు ఏమైంది? అంటే అది నేను కష్టపడి ఇంగ్లీష్ టీచర్ గా చేస్తూ నెలకి 15,000 చేస్తే అందులో 10,000 నా మెయింటెనెన్స్ కి అయిపోగా 5,000 దాచుకుంటే ఆ 5,000 దీని బర్త్డేకి ఖర్చు చేసావు. అమ్మా నాన్నని కొట్టకే ఒసే పంది పిల్ల, అంతా నీ వల్లనే. అమ్మా నాకు నీ పోలికలు అన్నావు కదే. నేను అదే అంటున్నా, నేను పందిని నువ్వు పంది పిల్లవు. అటెళ్ళు. వచ్చిన వాళ్ళు వచ్చారు, కేక్ తిన్నారు, అయిపోయింది. అది సరిపోనట్టు నా చీర మీద కన్నేశారు. దిష్టి తగిలింది. వాళ్ళు ముగ్గురు ఆ నంగనాచులు పెట్టిన దిష్టికి కళ్ళు తిరుగుతున్నాయండి. ఒక దిష్టి బొమ్మకు దిష్టి తగడం అంటే ఇదే మొదటిసారి అనుకుంటా. ఏదో లోఫర్ గాళ్ళ ఉన్నావే. 5,000 ఇవ్వండి. ఏంటి? మా నాన్న ఇచ్చిన 20 లక్షలు బ్యాంక్ లో ఉన్నాయి కదా, ఫిక్స్డ్ డిపాజిట్ చేశానే. మా నాన్న ఇచ్చిన గోల్డ్ లాకర్ లో పెట్టారా? లాకర్ లో పెట్టాను, తాళం కూడా బీరోలో పెట్టాను కదా. మరి ఏం నొప్పిరా నీకు? ఎందుకే? ఒక మంచి చీర కొనలేకపోయావు. నీకు చీర కొనలేదా సార్? బీరో నిన్నున్నాయి సార్ దీని చీరలన్నీ. సార్ ఆ గొట్టంగాడు ఆ చుంచుమూతికి అంత మంచి చీర కొన్నప్పుడు నాకు ఒక చీర కొనలేడా? దాని మొహం బాగుండదు సార్, దానికి ఏ చీర కట్టే చీర అందంగా కనబడుతుంది. నువ్వు చాలా బాగుంటావే, అందుకే నీకు చీర కనబడదు, నువ్వే కనబడతావు. నీకు ఇలా కాదురా, ఒక్క నిమిషం. సార్ హ్యాపీగా ఫీల్ అయింది సార్. ఇలా కాదురా, ఇలా కాదురా. 50,000 పెట్టి కూడా చీర కొనిచ్చారు కదా. 50,000 చీర కొన్నా అందరి కళ్ళు దాని చీర మీద ఉన్నాయి. నువ్వు బానే ఉన్నావుగా? ఏదో కొద్ది గొప్ప. మరి నీకెందుకురా మంచి బట్టలు? నాకైతే ఒక చీర కొనలేదు. ఏమే ఆకలేస్తుంది, అన్నం పెట్టు. అన్నం పెట్టాలా? పెట్టవే, తొందర తినేసి పడుకుంటే పొద్దున్న 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి, మీటింగ్ ఉంది. నీకు సంబంధించిన పనులన్నీ బానే గుర్తు పెట్టుకుంటావురా. కట్టుకున్న పిల్లానికి ఒక్క చీర కొని పెట్టాలని మాత్రం గుర్తులేదురా నీకు? దాని మొహం దానికంత సీన్ లేదు. అట్టట్టున్న దానికే అంత మంచి చీర కొట్టే ఇంత అందంగా ఉంటాను. నాకు నువ్వు ఎన్ని చీరలు కొనాలిరా? కొంటనే. నిన్ను చెయ్య, నిన్ను చెయ్యను పోను. కొట్టా. ఏమే అంటే వేడి వేడి అన్నం వేసుకోరా. అన్నమేదే ఎందుకు కొడతావే అసలు? చీర ఉతకాలనా? నిన్ను ఉతుకుతాను రాని అబ్బా. ఎందుకు కొడతావు చెప్పే ఫస్ట్. చీర ఎందుకు కొడతావు చెప్పు ఫస్ట్ నాకు. చీర కొనియరా? ఏమైంది? నా మొగుడు నాకు ఒక్క చీర కూడా కొని పెట్టలేకపోతున్నాడే. అసలు నీకేం తక్కువ చేసిండే? లాస్ట్ టైం నీ బర్త్డే అప్పుడు నెక్లెస్ కొనిచ్చిన, రవల్ నెక్లెస్. పోయినసారి నా బర్త్డే అప్పుడు వడ్డాలం కొనిచ్చిన. వడ్డానమ్మా? మన పెళ్లి రోజు బంగారు గాజులు కొనిచ్చిన. నీకేం తక్కువ చేసిండే? ఇంతమంది అన్న పరువు తీసినపో. అందరికి మళ్ళీ ఉన్నాయి ఇప్పుడు. ఇవన్నీ కొంటేనే ప్రేమగా చూసుకుంటే ప్రేమ కాదా? ఏమైందిరా? ప్రేమగా చూసుకుంటే సరిపోతుంది కదనే. బంగారు గాజులు కొనిస్తేనే ప్రేమ ఉన్నట్టా? కాదు, బంగారు గాజులు కొనిస్తేనే ప్రేమ ఉన్నట్టు. అవునే, ఏమే ప్రేమగా చూసుకుంటే సరిపోతుంది కదా. వడ్డానం కొంటేనే ప్రేమ? లేదు, వడ్డానం కొంటేనే ప్రేమ. సరిపోయారు ఇద్దరు. అవునే, ప్రేమగా చూసుకుంటే సరిపోతుంది కదే. రవ్వల నెక్లెస్ కొనిస్తేనే ప్రేమ? కాదు, రవ్వల నెక్లెస్ కొనిస్తేనే ప్రేమ ఉన్నట్టు. ఎక్కడికి వెళ్తున్నావే? మా ఆయన నాకు రవ్వల నెక్లెస్, వడ్డానం, బంగారు గాజులు కొంటానంటే అదేంటే నీకు 7 వారాల నగలు కొంటానన్నాడే. పదండి మనం కొనుక్కుందాం. ఏంటి ఏమైంది? నీ మొగుడేడు రాడా? ఏంటి ఎందుకు ఏడుస్తున్నారే? వడ్డానం కావాలి. ఎవరికి? నాకు. సరే
కొనిస్తాను పో లోపల నడు. రవ్వ నెక్లెస్ కావాలి. ఎవరికి? నాకు బంగారు గాజులు కావాలి. బంగారు గాజులు ఎందుకే? ఆ గనిగాడు దాని పెళ్ళానికి 7 వారాల నగలు కొనిస్తుండు. సరే కొనిచ్చా ఎవడో కొనితే మనకేంద్ర ఇది? అవును మామ, ఇదంతా గనిగడ వల్ల మామ. ఏదో రోజు దొరుకుతారా? ఏమే బంగారం, సరే నువ్వు వెళ్ళరా. సరే మామ. ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరే అండి. బాయ్. బాయ్. బాయ్ బంగారం. బాయ్ అండి. మా ఆయన కూడా ఇప్పుడు పిలిస్తే ఆయన ఒకటి కిస్ ఇక్కడ పెట్టేస్తాడు. ఓకే. ఏమైంది? ఆఫీస్కి వెళ్ళొస్తా బాయ్. ఓకేనా? హే నాయక. ఏరా ఆ పక్కింటి చూసావా? వాడి పెళ్ళానికి ఇక్కడ ముద్దు పెట్టి పోతున్నాడు. ఏ రోజైనా నీకు ఇలా ముద్దు పెట్టాలని అనిపించలేదా? చాలా సార్లు అనిపించింది, కాకపోతే ఆమె ఒప్పుకుంటుంది ఒప్పుకోదని నా కొడుకుని పక్కింటి పెళ్ళం కావాలరా? ఏ అందరూ రండినే. నా బ్రతుకులో ఒక ముద్దు ముచ్చట ప్రేమలు లేవే. అవన్నీ ఎందుకే? అంతకు మించి ఇచ్చాను గానే. మొన్న ఎకరం భూమి కొని ఇచ్చాను గానీ అడగ ముందుకు. ఎకరం భూమా? నీ బర్త్డేకు ఒక ఫ్లాట్ గిఫ్ట్ ఇచ్చాను గానే. ఫ్లాటా? పాపకు సెలవులు ఉన్నాయి, సమ్మర్ లో ఎటైనా వెళ్దామంటే స్విట్జర్లాండ్ టికెట్ బుక్ చేశాను కానే. స్విట్జర్లాండా? ఇంత చేసిన ప్రేమ లేదంట. ఏమి ఇవన్నీ చేస్తేనే ప్రేమ ఉన్నట్ట? చిలిపిగా ముద్దు పెడితేనే కదా నీ ప్రేమ ఉన్నట్టు. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అవునే, ఇవన్నీ చేస్తేనే ప్రేమ ఉన్నట్ట? స్విట్జర్లాండ్ పట్టుకెళ్తే ప్రేమ లేనట్టేనా? స్విట్జర్లాండ్ ఎక్కడికి వెళ్తున్నారే? మా ఆయన స్విట్జర్లాండ్ లో నాకు ఫ్లాట్ కొన్నాడే, సో ఒక ట్రిప్ వెళ్తున్నాం పదండి. ఇక్కడ సరిపోదు, స్విట్జర్లాండ్ లో ఇదేంట్రా అయితే? ఎవరైనా పోయారా? ఏవండి ఫ్లాట్ కావాలి. ఎవరికి? ప్లానింగే. గడిగడికి ఏమైనా కొనిచ్చాడా? కొనిస్తా నడు. నువ్వేది కడతావే? నీ ముఖానికి నన్ను ఎప్పుడైనా స్విట్జర్లాండ్ పట్టుకెళ్ళావా? ఈ ముఖాన్ని స్విట్జర్లాండ్ పట్టుకుపోతారా ఎవరన్నా? పట్టుకుపోతు లోపల. ఏంద్రా మనకి ప్రాబ్లమ్స్? ఇదంతా మొత్తం గనిగాడి చేయబట్టే. ఏదో రోజు దొరుకుతాలే. సరే ఏమే, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం, నేను ఎదురొస్తాను. మా ఆవిడ ఎదురొస్తే నాకు అంత మంది జరుగుతుంది సార్. ఓకే దా. బాయ్. బాయ్ అండి. బాయ్ బంగారం. ఏమే, నేను అలా బయటకు వెళ్ళేసి వస్తా. ఏమండి, నేను ఎదురొస్తానండి. వద్దే, మొన్న పొద్దున్నే లేచిన వెంటనే నీ మొహం చూసాను అంతే. అలా వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి ఒళ్ళంతా దెబ్బలు తగిలింది. ఇప్పుడు నువ్వు ఏకంగా ఎదురొస్తానంటే పైకి పార్సల్ అయిపోతున్నా. చూడే, కట్టుకున్న పెళ్ళాన్ని ఎదురొస్తానంటే వద్దంటున్నాడే. నా మీద ప్రేమ లేదే. ప్రేమ లేకుండానే నువ్వు అడిగితే కారు కొనిసి ఇచ్చానా? ప్రేమ లేకుండానే నువ్వు అడిగితే బ్రాండెడ్ ఫోన్ కొనిసి ఇచ్చానా? బ్రాండెడ్ ఫోనా? ప్రేమ లేకుండానే నువ్వు అడిగితే స్మార్ట్ వాచ్ కొనిసి ఇస్తానా? స్మార్ట్ వాచా? ఇవన్నీ చేసినా ఇంకా ప్రేమ కావాలా? నీ కక్కుతున్న నా కమండలో ఏమే చెప్పండి, ఇవన్నీ కొంటేనే ప్రేమ ఉన్నట్ట? ప్రేమగా చూసుకోవడం కూడా ప్రేమ కదే. నాకు ఆ ప్రేమ కావాలి. ఏమే ప్రేమగా చూసుకుంటే సరిపోదా? కార్ కొనిస్తేనే ప్రేమ ఉన్నట్ట? కార్ కొనిస్తేనే ప్రేమ ఉన్నట్టు. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. ప్రేమగా చూసుకుంటే సరిపోదా? బ్రాండెడ్ ఫోనే కొనాలా? బ్రాండెడ్ ఫోనే కొనాలి. అందరూ ఒకలా తయారే. అవునే, ప్రేమగా చూసుకుంటే సరిపోదా? బ్రాండెడ్ వాచే కావాలా? నాకైతే వాచే కావాలి. ఆగండి, నీకు కార్ కొనిపించడానికి వెళ్తున్నారు కదా? బ్రాండెడ్ ఫోనే కదా? అవును, నీకు ఫస్ట్
గనిగాడు ఏదో కొనిచ్చింది అంతేనా? చెల్ల కొని తప్పు నాడు లోపల నడు రే. నాడు సార్ నా కొడుకు ఈ రోజు నా చేతులు చచ్చాడు సార్. రే వాడు ఎక్కడ ఉన్నాడు ఎదుగుదా పదండ్రా. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేలుతా. నువ్వు వెళ్ళి ఆడని తీసుకురా. రా గనిగా మన కొడక దొరికావరా సార్. ఈడు ఎందుకు ఈడి పెళ్ళాన్ని అంతగా గిఫ్ట్ ఇస్తున్నాడు, ఈడి పెళ్ళాన్ని ఎంతగా ప్రేమగా చూసుకుంటున్నా నాకు ఇప్పుడు అర్థమైంది. రే నీకోసం మేము ఒక గిఫ్ట్ తెచ్చాంరా. టెట్టెడే షాక్ అయ్యావా? ఏ రా మూతి మీద మేసం లేని జాతవా జాతవా అన్ని కొనిసిస్తే ప్రేమ అనుకున్నా. ఏవే నా కవితి నా కవితి. ఇప్పటికైనా అర్థమైందే ఆడోళ్ళు, మీ మొగడు మీకోసం అనవసరమైన ప్రేమ చూపిస్తే అలా యువతితో సెకండ్ సెటప్ పెట్టుకున్నట్టే. ఒట్టేయ్ ఇక నుంచి మీరెవరు కూడాను ఇది కావాలి అది కావాలని పక్కోళ్ళతో చూసి పోల్చుకోవద్దని ఒట్టేయండి. వెరీ గుడ్ పదండి. ఏవండి బిందు మాదిరి గారి డ్రెస్ చాలా బాగుంది, నాకు అలాంటిది కావాలి. ఏవండి నాకు బిందు మాధవి లాంటి హైట్ కావాలండి. ఏవండి నాకు బిందు మాధవి గారి జ్యువెలరీ కావాలండి. ఏమండి నాకు బిందు మాధవ్ గారి అందం కావాలండి. ఏం కావాలమ్మా? అందం. జానీ మాస్టర్ ఎలా ఉంది? బాగుంది. నైస్. అందరు బాగా చేశారు. ఎవరు పర్ఫార్మెన్స్ వాళ్ళు గట్టిగా ఇచ్చారు. ఒకరిని మించి ఒకరిని చూసి కొట్టుకోవటం అనేది కాన్సెప్ట్ బాగా నచ్చింది. టేక్ ఆఫ్ నుంచి టిల్లు చాలా బాగా లాక్కొని వచ్చేది. టిల్లు పండు అలానే కళ్ళు బాగా చేశారు అందరూ. అండ్ శ్రేయ నేను చాలా ఎపిసోడ్ చూస్తున్నాను, చాలా డెవలప్ అయినావు అండ్ చాలా బాగా చేస్తున్నాను. వెంకీ అండ్ పండు మీరిద్దరు కాంబినేషనే సూపర్గా ఉంటుంది. మీ ఇద్దరిది మీరందరూ బాగా చేశారమ్మా. మన అందరికీ ఒక బ్లైండ్ స్పాట్ ఉంటుంది. మనకు చాలా ఉంటాయి మనకు వచ్చేటివి, అవన్నీ చూడం, కానీ పక్కన వాళ్ళకి ఏదో వస్తూ ఉంటుంది, అదొక్కటే మనకు కావాలనిపిస్తుంది. సో ఆ బ్లైండ్ స్పాట్ ని పట్టుకొని స్కిచ్ చేశారు. ఇట్ వాస్ బ్యూటిఫుల్ వెంకీ. బాగుంది, భలే ఉంది. న్యాచురల్ గా రోజు జరిగే అన్ని కొంతమంది ఇళ్లలో ఉండే పంచాయతీల్ని చాలా బ్యూటిఫుల్ గా చూపిస్తారు వెంకీ మీరు. అసలు లేడీస్ టైమింగ్ అయితే ఎరగా తీసేస్తున్నారు, అసలు టూ గుడ్. ఈ పెళ్ళైన ఫ్యామిలీ డ్రామాస్ చూస్తాం కదా, ఇట్లా వాడికి అక్రమ సంబంధం ఉన్నప్పుడు వైఫ్ ని కొంచెం ఎక్స్ట్రా ప్రేమిస్తాడు. సో ఆ రియాలిటీని నిజం చేసి ఒక కామెడీ స్కిట్ గా చేశారు, చాలా బాగుంది. జడ్జెస్ బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? శ్రేయ. ఆడవాళ్ళు చీరలు వెరీ మచ్ డేంజరస్. దీని మధ్యలోకి ఎవరన్నా చచ్చిపోతారు. ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? లెట్స్ వెల్కమ్ టీమ్ చందన్ యోధా ఆన్ స్టేజ్. అబ్బా ఏంది ఇది? ఈ చీరలు చూస్తుంటే అమ్మ బుద్ధి అయితలేదు, నేనే కొనుక్కొని నాకే కట్టుకో బుద్ధి అవుతుంది. ఏమయ్యా ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. బిందు మాధవ్ కాదు, ఆడవాళ్ళందరికి అట్లా పుడుతుందా నాకు అర్థం కాదు. ఏంటి? షాపింగ్ మాల్కి వెళ్తే మన ఇంట్లో ఎన్ని చీరలున్నా మనకి లేని రంగు చీరే అక్కడ ఉంటది. అబ్బా ఈ రంగు చీర నాకు లేదు అంటాం, కొంపకపోతే అన్ని రంగులు ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ లో చూసిన ప్రతి చీర అబ్బా అనిపిస్తుంది. ఇంట్లో ఎన్ని కొత్త చీరలున్నా ఇవేనా అనిపిస్తుంది. చిన్న కథ కదిరిదా. అసలు మాస్టర్ గారు మీ ఇంట్లో ఈ చీరల గురించి ఏమన్నా మ్యాటర్ అప్పుడప్పుడే జరుగుతుంటదా? అంటే నాకు పట్టు చీరదే, సిల్క్ చీరదే, అసలు మేడంకి ఏ రంగు చీర అంటే ఇష్టం? పెళ్ళినప్పటి నుంచి ఈ రోజు వరకు నాకు ఇది కావాలని తను ఎప్పుడు అడగల. మాస్టర్ మిమ్మల్ని మాత్రం కావాలని అడిగింది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. మ్యాక్స్ రెడ్ సారీ అంటే ఇష్టం. రెడ్ పింక్ మిక్స్ చూసిర్రా ఎట్లా తెలుసుకుండో? పెనివిట్ అంటే అట్లుండాలి.
అరే ఈ రోజు మనం బిజినెస్ మంచి స్టార్ట్ చేసినాం కదా, ఇగో ఇక్కడ ఏ పెళ్లి జరిగినా ఆ పెళ్లిలో మన చీరే ఉండాలి. మరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉండొద్దా అమ్మా? మన బిజినెస్ ని మనం బాగా డెవలప్ చేసుకోవాలి. నేను ఒక ఐడియా ఇచ్చాను. నెక్స్ట్ ఎపిసోడ్ కి నువ్వు నాకు ఒక చీరివు, నేను కొలాబరేషన్ లో నీకు ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్స్ చేస్తా, మస్తు పోతాయి. అంటే కష్టపడి కొన్న చీరలు మీకు కొలాబరేషన్ ఇవ్వాలా అమ్మా? మరి నీకు ప్రమోషన్ వద్దా? జనాలు చూడొద్దా నీ చీర ఉందని? నీకు ప్రమోషన్ ఏమో, చీర నాకు ఎమోషన్. అట్లా కాదు కానీ మన బిజినెస్ డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి చెప్పురా? మన బిజినెస్ డెవలప్ అవ్వాలంటే ఒక మంచి బ్రాండ్ అంబాసిడర్ పెట్టాలి. బ్రాండ్ అంబాసిడర్ బ్రాండ్ అంబేటప్పుడు ఎందుకురా? బ్రాండ్ అంబేటప్పుడు ఎందుకురా? అంటే ఒక అందమైన పిల్లని తీసుకొచ్చి పెట్టాలి, అప్పుడే మన షాప్ లో చీరలన్నీ అమ్ముడుపోతాయి. ఏంటమ్మా ఊగుతున్నావు? ఈ దేశంలో వదిలే, ఈ రాష్ట్రంలో వదిలే, మన కాలనీలో వదిలే, మన ఇంట్లో అందమైన వాళ్ళు ఎవరున్నారా? నేనేగా. ఏయ్ యాడ దొరికింది సంతరా ఇదే